హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ లూలు మాల్ షాపింగ్లో నెక్స్ట్ పార్ట్ చూసేద్దామండి. కిందకైతే వచ్చేసి నాన్ వెజ్ ఉండే చోటకైతే వచ్చేసామండి. అక్కడ ఫ్రాన్స్, క్రాబ్స్ అంటే పీతలు, ఫిష్ అయితే ఎన్ని రకాలు ఉంటాయో అండి. పెద్ద పెద్ద చేపల దగ్గర నుంచి చిన్న చిన్న చేపల వరకు అన్ని రకాలు ఉంటాయండి. ఇదైతే కొరమీనండి. బయట కన్నా కాస్ట్ తక్కువే, 549. మేము చాలాసార్లు తీసుకున్నాం, బాగుంది. ఇక్కడేమో మటన్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి. వాటి పేర్లు కూడా నాకు తెలియవు. మొత్తం అన్నీ మటన్కి సంబంధించినవి, చిన్న పీసులు కాడి నుంచి అన్ని రకాలు, ఏ బోటీలు అంటారు అవన్నీ ఉంటాయండి. ఉప్పు కారం పెట్టి అలా కూడా కొన్ని పీసులు ఉన్నాయండి. దాని మీద ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, దాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. ఇవేమో చికెన్ సంబంధించినవండి. ఇవి కూడా కొన్ని పీసులు ఉప్పు కారం కలిపి, లెగ్ పీసులు కూడా ఉప్పు కారం కలిపి ఉన్నాయి. వీటిలో కూడా బాయిలర్ కోడి, అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి. నాటుకోడి అన్నీ ఉంటాయండి. లూలు మాల్ పెట్టి చాలా రోజులైంది కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూసే ఉంటారు. నేను ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. కాస్ట్ అయితే నాన్ వెజ్ బయటకంటే తక్కువనే ఉంది. ఎగ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇవి చికెన్ లివరు, మటన్ లివర్, ఇంకా అన్ని లెగ్ పీసులు అన్నీ మూడేసి అలా ప్యాక్ చేసి ఉన్నాయి. రీజనబుల్ కాస్టే. మనకు ఓన్లీ లెగ్ పీసులు కావాలన్నా అలాగా, లివర్ కావాలన్నా అలాగా, ఓన్లీ బ్రెస్ట్ పీస్ కావాలన్నా అలా కూడా ప్యాకింగ్ చేసి ఉన్నాయండి. మనకి ఎలా కావాలంటే అలాగా ఇలాంటి బాక్సుల్లో ప్యాకింగ్ చేసి పెట్టారు. మసాలా కలుపుకుండా కొన్ని ప్యాక్ చేసి ఉన్నాయి, మసాలా కలిపి కూడా కొన్ని ప్యాక్ చేసి ఉన్నాయండి. కానీ దీనిలో నాన్ వెజ్ కొంటే దాని మీద డేట్ ప్రకారం, ఎక్స్పైర్ డేట్ ప్రకారమే యూజ్ చేసుకోవాలి. ఇదైతే ఫిష్ అండి, ఫిష్ పీసెస్. ఇవి కూడా మసాలా కలిపి కొన్ని ఉన్నాయి, మసాలా కలపకుండా కూడా కొన్ని ఉన్నాయండి. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇక్కడ ఫిష్ల్లో లైవ్ దొరికేది కొరమీన ఒకటేనండి. ఈ ఫిష్లు చూడండి, ఫిష్ పలంగా మసాలా పట్టించి పెట్టారు. ఇక్కడ ఎండి చేపలు, ఎండి రొయ్యలు, మెత్తళ్ళు ఇవి కూడా ఉన్నాయండి. కొన్ని శుభ్రం చేసి ప్యాకింగ్ చేసి ఉన్నాయి. నేనైతే ఎండ్ రైల్ తీసుకుంటానండి. చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఎప్పుడొచ్చినా ఎండ్ రైల్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ దగ్గరకు వచ్చేసామండి. వెజిటేబుల్స్ కూడా రీజనబుల్ కాస్ట్, కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. బయట కన్నా తక్కువ రేటే ఉంటాయి. ఈ గుమ్మడికాయ మీరు ఎవరన్నా కూర వండుకుంటారండి, ఇటు సైడ్ వాళ్ళే వండుకోరు. మా ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్ గుమ్మడికాయ పులుసు. ఈసారి చేసినప్పుడు అది కూడా వీడియో చేస్తానండి. ఈ కూరగాయలు అయితే ఎన్ని తీసుకున్నా మా వారేమి నో అబ్జెక్షన్ అండి. ఎన్ని తీసుకున్నా తీసుకోమంటారు. రీజన్ ఏంటంటే బయట కన్నా తక్కువ కాస్ట్, అందుకునే తీసుకోమంటారు. కూరగాయలు అయితే తీసుకుని వెయిట్ అయితే వేయించేస్తున్నామండి. ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. యాపిల్స్ అయితే అసలు ఎన్ని రకాలు ఉంటాయో అవి చూస్తుంటేనే భలే ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, దేనికి తగ్గ కాస్ట్ దానికి ఉంటుంది. ఇక్కడ బేకరీలో కేక్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. నేనైతే పేస్ట్రీ తీసుకున్నాను, ఇంకా ఓపిక లేక వీడియో తీయలేదు. మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయిందండి, బయటకు వచ్చేసాము. ఇక్కడ న్యూడిల్స్ అవి తీసుకున్నాం, కానీ కింద అంతేం బాగోలేదండి, టేస్ట్ అస్సలు బాగోలేదు. ఇంటికి అయితే వచ్చేసామండి. మేము తీసుకున్న కూరగాయలు ఇవన్నీ శుభ్రం కడిగేసి నేను ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. లూలు మాల్లో ఇంకా పైన చూడాలంటే బోల్ షాపింగ్ ఉందండి, అన్నీ కాస్ట్ ఎక్కువే. అంతేనండి, బాయ్ అండి.